ఒక క్లుప్తంగా కీర్తన చదువుకొని మరి కీర్తన భాగం కొద్దిగా క్లుప్తంగా కూర్చొని చదువుకొని మరి తిరిగి మరి ముందుకెళ్దాం. సొలొమోను వచ్చి కీర్తన చదవాలని కూర్చొని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరు కీర్తన చదువుకుందాం. 100వ కీర్తన 100 1 నుండి 5 వరకు చదువుకుందాం. 100 సామ్స్ 100. ఓకే, నేను చదువుతాను, తర్వాత మీరు అందరు కలిసి చదవండి. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరి చేతి పైకెత్తాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు వాక్యమై ఉన్నాడు అని ఎంతమంది నమ్ముతారు? చేతి పైకెత్తండి. యేసుక్రీస్తు వాక్యమై ఉన్నాడు, దేవుడు వాక్యమై ఉన్నాడు. అందరి చేతులు ఎత్తండి. నమ్మిన వాళ్ళు ఎత్తండి, నమ్మని వాళ్ళు అవసరం లేదు. హల్లెలూయా. దించండి. ఇప్పుడు ఈ కీర్తనలు చూసినట్టయితే మీరందరు చర్చికి వచ్చారు కదా, ఎలా రావాలని రాయబడి ఉంది. అందులో మీరు ఏమేమి చేశారు చూడండి ఒకసారి. చూడండి, సంతోషముతో సేవించారా, ఏడుపుకుంటూ సేవించారా, ఫస్ట్ థింగ్. ఓకేనా? తర్వాత ఉత్సాహగానం చేశారా, ఉత్సాహగానం చేయించు ఆయన సన్నిధికి వచ్చామా? ఎట్లా వచ్చారు? వాక్యం చెప్తున్నది, నేను కాదు. అవునా కాదా? మా పరిస్థితులు అట్లున్నాయి కదా, ఎట్లా రాగలమంటారు? అవునా కదా? పరిస్థితి చూస్తే అట్లాగే ఉంటుంది, కానీ పరిస్థితిని మార్చేవాడిని చూస్తే ఉత్సాహించగలం. అందరికీ ఉన్నాయి. సంతోషించే టైంలో దుఃఖమైన పరిస్థితులు కలుగుతూ ఉన్నాయి. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, అవన్నీ కలిగిన నేను లోకమును జయించినాను. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, కానీ నేను వీటన్నిటిని జయించాను అని మనం నమ్మి వస్తే మనకు సంతోషం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నెక్స్ట్ తర్వాత యెహోవాయే దేవుడని తెలుసుకోండి కాబట్టి వచ్చాం. ఓకే, అందరికీ అది. ఆయనే మనల్ని కింద ఏమిటంటే సృజించెను అని ఉన్నది. హల్లెలూయా. ఆయన మనల్ని పుట్టించాడు. తర్వాత అది మనం ఆయన వారము. చాలామంది ఏంటంటే నేను పందిని, కుక్కను, మట్టిని అనుకుంటారు. నేనైతే ఆయన వాడిని, మీరైతే ఆయన వాడు. ఆయన నావాడు, మనవాడు. హల్లెలూయా. కాబట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన గుమ్మములో ప్రవేశించాలి. ప్రతిదాని కొరకు కృతజ్ఞతాస్తుతులు. థ్యాంక్ యూ, అంతే. నీ దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుండే దేవుడు అంటే ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేడు. నువ్వు ఆయనతో ఉంటే చాలు. హల్లెలూయా. ఆయనతో ఎప్పుడు ఉంటాం? ఆయనతో కనెక్షన్ అయి ఉంటే. థ్యాంక్ యూ జీసస్ అంటే ఓ థ్యాంక్ యూ చెప్పాడు. అవునా కదా? కృతజ్ఞత ఉంటే ఇంత ఉదయకాలంలో ఎవరో అన్నారు, ఎన్నో చేసిన వాళ్ళకు కృతజ్ఞత లేదు అన్నారు. వాళ్ళకి ఎన్ని మేళ్ళు చేసినాం మేము, అసలు వాళ్ళు ఏం లేకుండే, నథింగ్. వాళ్ళకి ఈరోజు ఇంత స్థాయికి వచ్చారు. వాళ్ళ దగ్గర నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒక థ్యాంక్స్ చెప్తే ఏమైంది? అంతే. దేవునికి మనం ఏం చేయగలుగుతాం? మనం ఒకవేళ ఈరోజు యేసుప్రభు నమ్ముకోకపోయి ఉంటే మన జీవితాలు ఎలా ఉండేవి? అవునా కాదా? అవునా కాదా? ఒక థ్యాంక్స్. హల్లెలూయా. కాబట్టి ప్రతిదానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమంటున్నాడు. తర్వాత కీర్తనలు పాడవచ్చు. అందరూ కీర్తనలు పాడవచ్చు. తర్వాత ఆయన ఆవరణలో ప్రవేశించినప్పుడు
ఇంట్లో ఏ పరిస్థితి అయినా సరే భార్య భర్తలు కొట్లాడుకున్నా పిల్లలు కొట్లాడుకున్నా పాటలు పాడుకుంటారండి. హల్లెలూయా. ఆయన్ని స్తుతించాలి, ఆయన నామాన్ని గణపరచాలి. ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ దయాళుడు. నీ పట్ల ఎప్పుడు దయ చూపిస్తూ ఉంటాడు. ఎప్పుడు కోపగించే దేవుడు కాదు. మన పాత నిబంధన చదివి కోపగించే దేవుడు అనుకుంటున్నాం, కరెక్టే. కానీ మన మీద రావాల్సిన ఉగ్రత కోపమంతా ప్రభు అయిన యేసుక్రీస్తు మీద మోయబడి ఆయన శిలువలో ఆ శిక్ష అనుభవించి మనల్ని విడిపించి ఉన్నాడు. హల్లెలూయా. మనం దయ పొందిన వారం. ఎవరేమి? యేసుక్రీస్తు ద్వారా దయ పొందిన వాళ్ళం మనం. హల్లెలూయా. కాబట్టి మనకు ఏ శిక్షా విధి చెప్పండి? ఏ శిక్ష ఉందా లేదా? శిక్ష ఉందా? శిక్ష లేదా? ఉందా లేదా? లేదు. దేవుడు చెప్పాడు కాబట్టి లేదు. ఎవరైతే క్రీస్తు యేసునందుంటే వారికి ఏ శిక్షా విధి లేదు. అది దేవుడు చెప్పాడు కాబట్టి లేదు. అది మనం గుర్తు చేసుకుంటే మనం సంతోషంగా ఉండగలుగుతాం, ఆనందంగా ఉండగలుగుతాం. పరిస్థితులు ఏ పరిస్థితి అయినా మన హృదయంలో సంతోషం, ఆనందం ఉంటుంది. దేవుడు ఈ వాక్యం దీవించును గాక. అందరం కలిసి ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మన మధ్యలో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి స్వీట్ ఎవరైనా ఇద్దరు కంటక వాక్యం అని చెప్పగలుగుతారు? ఒక్క వాక్యం, వచనాలు ఎవరైనా ఇద్దరు. దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నాను, నిత్యము దేవుని కృప నన్ను ముట్టుచున్నది. ఆమేన్. నిజంగా నేనైతే నీ మందిరంలో ఎలాగ ఉన్నాడంట? పచ్చని ఒలివ చెట్టు వలె, తర్వాత నీ కృపతో. అబ్బా, ఎంత మంచి వాక్యం. దేవుడు ఈరోజు ఈ క్రిస్మస్ పూట ఈ చిన్న పిల్లల ద్వారా మీరందరూ ఎప్పుడైతే దేవుని జన్మించాడని, రక్షకుడు జన్మించాడని మీ హృదయంలో అనుకుంటే మీ జీవితము ఒలీవ చెట్టు వల్ల పచ్చగా దేవుడు ఏం చేయబోతున్నాడు? నిలిచిపెట్టబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. వాక్యం వెళ్ళే ముందుకు ఎవరన్నా ఒకరు ప్రార్థించాలని కోరుచున్నాను. భాస్కర్ ప్రార్థన చేసి. స్తోత్రము తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయనా. ఇంతవరకు నా ప్రభువా నీ కృపను చూపించావు నాయనా. పాటల ద్వారా తండ్రి, కీర్తన ద్వారా నీ నామాన్ని మహింపరుచుకున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయనా. మరొకసారి మాతో మాట్లాడండి. నీ దాసును మరుగు చేసుకొని నీ వాక్యంలో ఏది సత్యమై ఉన్నాయో ప్రభువా, ఏది వెలుగై ఉన్నదో, నీ రాకడ ఎందుకొరకై నిమిత్తమై ఉన్నదో నా తండ్రి నీకు స్తోత్రాలు మేము గ్రహించున్నట్లుగా నా ప్రభువా నీవే కృప చూపించండి. వాక్యము మంచి నేల మీద పడిన విత్తనాన్ని పోలినదై 30, 60, 100 అంతలుగా ఫలించినట్లుగా మా అందరి హృదయాలను సరిచేసి మంచి నేల మీద పడిన విత్తనాన్ని పోలినదై ఉండినట్లుగా మీరు దీవించమని, ఆశీర్వదించమని, మీరు మాట్లాడే సహాయం దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన సమర్పించి వేడుచున్నాం పరమ తండ్రి. అందరము కళ్ళు మూసుకున్నట్లయితే కొద్దిసేపు మీ హృదయంలో అందరం ఎవరు దయచేసి మీ పక్క వాళ్ళు కళ్ళు మూసుకున్నారా లేకపోతే వీడు ఏం చేస్తున్నారు కనుకుండా అందరము ఈ క్రిస్మస్ దిన పర్వదినం అందరూ కళ్ళు మూసుకొని ఒక నిమిషము భాషలతో మరి అందరము ప్రార్థన చేసుకుందాము. అందరము ఎవరు మౌనముడు అందరము కొద్దిసేపు ఒక్క నిమిషము దయచేసి అందరము హృదయముతో దేవుని మరి ఆరాధించేలాగున అందరూ ప్రార్థన చేసుకుంటూ మరి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యము దేవుడు మనకు హృదయంలో విత్తేలాగున ఈ క్రిస్మస్ దినమున మనం అందరము ఇక్కడికి వచ్చిన వాక్యం నిమిత్తం వచ్చిండగా ఆ వాక్యము దేవుడు మనతో మాట్లాడలేక అందరూ ప్రార్థన స్తోత్రం భాషలతో హల్లెలూయా 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 ఎవరు మనముడు హల్లెలూయా 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 ఖరబ షందరి ఖదరల దరి ఖరబ సోతోరి ఖరబ హల్లెలూయా 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 హల్లెలూ ఖరబ షందరి ఖరదరల రదర ఓరి అందరల రబ సోతోరి ఖరబ షందరి ఖరబ దరల రద దర కలరబ హల్లెలూయా
hallelujah, 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 stotram, 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 hallelujah, 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 ramata la karaba satara bashandari karaba, ola mandari karaba baba 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 la karaba leluri karaba satare andara laraba, ola badari kala mandali andara bashandari karadara andara landari karaba dalandara, hallelujah, 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 stotram, stotram, rakaraba shandari karaba. ఆమేన్, 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 హల్లెలూయా. వాక్యంకి వెళ్దాం. మరి డిసెంబర్ 25 ప్రతి సంవత్సరం మనము ఏం జరుపుకుంటాము? క్రిస్మస్. మనకందరికి తెలుసు క్రిస్మస్ అంటే ఎందుకు జరుపుకుంటాం. మనం పెద్దలు ఉన్న పిల్లలు క్రిస్మస్ అనగానే పిల్లల్ని అడగంగానే ఏం చెప్తారు? ఏమంటారు? క్రిస్మస్ అంటే యేసు జననము. హల్లెలూయా. యేసు జననము. యేసు జననము అంటే వాక్యం ద్వారా మనం తెలుసుకుందాం ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు, ఆయన రావాల్సిన కారణం ఏంటి. మనకందరికి తెలుసు ఆయన యెహోవా దేవుడు, త్రియేకమైన దేవుడు భూమి ఆకాశం సృష్టించిన తర్వాత మరి అనేక దినములు, ఒక 6 రోజులు ఆయన చేసిన పనిని అంతయు ఆస్వాదిస్తూ ఎవరిని సృష్టించబడి లాస్ట్లో అరే ఇదంతా సృష్టించాను కదా, సృష్టించింది అంతయు అనుభవించడానికి ఏం ఆలోచన వచ్చింది అతనికి? చెప్పండి. వాక్యం అందరూ ఇవన్నీ నేను సృష్టించాను కదా, భూమి ఆకాశం చెట్లను మరి జంతువులను అన్ని సృష్టించాను, కానీ దాన్ని అనుభవించుటకు ఎవ్వరు లేరు కదా అని ఫస్ట్ ఎవరిని సృష్టించాడు? ఆదామును సృష్టించాడు. ఆదాముని ఎందులో నుంచి సృష్టించారు? మట్టి నుంచి సృష్టించాడు. ఎందుకంటే సమయం లేకపోతే అవన్నీ మనకు క్లుప్తంగా చెప్పుకుంటే ముందుకెళ్దాం. ఆదామును సృష్టించాడు. ఆయన ఈజ్ ఎంజాయింగ్ ఆల్ ద బ్యూటిఫుల్ థింగ్స్ దట్ గాడ్ క్రియేటెడ్. ఆదాము అవన్నీ ఆస్వాదిస్తూ ఆనందిస్తూ పరవశిస్తూ దేవుని స్తుతిస్తూ గణపరచండు. అయితే ఆదాము తోడుగా ఒకరు ఉండాలని చెప్పేసి ఎవరిని సృష్టించబడింది? తన పక్కటి ఎముకలో నుంచి తీసుకొని ఒక ఎముకని తీసుకొని ఎవరిని సృష్టించేది? అవ్వని సృష్టించాడు. హల్లెలూయా. ఇవందరికి మనకు తెలిసినంత. కానీ ఆదాము అవ్వ చేసిన తప్పుకు ఏమొచ్చింది? ఈ భూమి మీదకి పాపము శాపం వచ్చింది. హల్లెలూయా. ఏమొచ్చింది? పాపము శాపం వచ్చింది. పాపం ఎందుకు వచ్చింది, శాపం ఎందుకు వచ్చిందంటే దేవుని ఆజ్ఞను ఏం చేశారు? వారు లోబడలేక వాళ్ళు దేవుని వాక్యాన్ని ఏం తృణీకించారు. హల్లెలూయా. ఆదాము అవ్వే కాదు, ఈ రోజు కూడా ఇప్పుడు కూడా దేవుని వాక్యం ఏం చేస్తున్నారు? జనులు ఏం చేస్తున్నారు? దేవుని వాక్యంను తృణీకిస్తున్నారు. హల్లెలూయా. ఆదాము అవ్వ ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఎవరికి? ఆదాము అవ్వకు దేవుడు సెలవిస్తున్నాడు, ఒక ఆజ్ఞ ఇచ్చాడు తినొద్దని. మరి సాతాను వచ్చి ఏం చేసింది? తినుమని చెప్పంగానే వాళ్ళలో ఏమొచ్చింది? ఈ భూమి మీదకి ఏమొచ్చింది? శాపము పాపము వచ్చింది. ఆ శాపము పాపము అది పాకుంటూ భూమి అంతటా ఏమైపోయింది? పాపముతోను శాపముతోను నింపబడింది. హల్లెలూయా. ఒక సంవత్సరాలు కొన్ని వేల సంవత్సరాలు దేవుడు చూశాడు. చూసి నోవా టైంకి వచ్చే వారికి ఏం చేసిండు? ఏం తీసుకొచ్చిండు? జనుల మీదకి, ప్రపంచం మీదకి ఏం తీసుకొచ్చిండు? జల ప్రవాహములు తీసుకొచ్చి ఏం చేసిండు? మొత్తము ఏం చేసిండు? జల ప్రవాహం ద్వారా ఏమైపోయింది? భూమి అంతయో ఏమైపోయింది? నిర్మిలించబడి. కానీ ఒక్క కుటుంబం మాత్రమే దేవుడు ఏర్పరచుకున్నాడు. నీతిమంతులను ఎంచుకోబడి ఉంటారు. ఎవరి ద్వారా? దేవుని ద్వారా. హల్లెలూయా. ఈరోజు ఇలాగ కూర్చున్నావంటే ఆయన మిమ్మల్ని పిలువబడ్డారు. నోవాను ఏ విధంగా చేర్చుకొని పిలువబడి ఒక కుటుంబాన్ని మళ్ళీ తిరిగి ఏర్పరచుకున్నాడు, అలాగున మిమ్మల్ని ఏర్పరచుకుని ఈరోజు దేవుడు మమ్మల్ని అందరినీ నడిపించిన దేవునికి ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా. నోవా టైంలో ఏం చేసిందంటే దేవుడు
జంతువులన్నీ ఒక జతగా తీసుకొని పడవలెక్కించి ఏం చేసాడు, జలప్రవాహం తీసుకు భూమి అంతయు ఏం చేసిండు, నిర్మలించాడు. హేళన చేశాడు. నోవాను చూసి హేళన చేశాడు. ఆ పడవను కడుతుంటే ఏం చేశారు, హేళన చేశాడు. అవునా కదా, హేళన చేశాడు. ఇప్పుడు కూడా మనల్ని హేళన చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే దేవుని నమ్మినందుకు. నోవాను చూసి అరే నువ్వు దేవుని వాక్యం విని ఏం పిచ్చి పనులు చేస్తున్నావు, ఏం పిచ్చి పనులు చేస్తున్నావు, ఏం పిచ్చి పనులు. కానీ హేళన చేసిన వాళ్ళు ఏమైపోయింది, దేవుడి ఉగ్రత వచ్చి ఏమైపోయింది, అయినను ఆదాము అవ్వతో ఈ భూమి అంతా అంటే జనములు సృష్టించబరు కాబట్టి ఆ స్వభావం ఇంకా మనుషుల్లో నాటుకుపై ఏమైపోయింది, పోలేదు. పాపము శాపము నోవాతోనే పోయిందేమో అనుకున్నాం, కానీ నోవా తర్వాత కూడా పాపము శాపము. అందుకే మోషే దగ్గరకు వచ్చినప్పుడు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు చెప్పండి, 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు ఏమేమి ఉంటే మనకి ఇప్పుడు చదువుకునే అవసరం లేదు. 10 ఆజ్ఞలు చేయడం వల్ల హల్లెలూయా హల్లెలూయా. ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా. హల్లెలూయా. ఆజ్ఞలు ఇచ్చినా కూడా భయము భక్తి ఏం లేకుండా మళ్ళీ ఏం చేస్తున్నారు, పాపము శాపము. దేవుడు అన్నారు సరే ఇవన్నీ కాదు, సరే నా యొద్దకు బలి అర్పణలు చేసినట్లయితే మీ రక్తము కాదు, ఆ బలి అర్పణ రక్తముతో మీ పాపాలను నేను ఏం చేస్తాను, శుద్ధిపరుస్తాను అని చెప్పేసి దేవుని వాక్యము పాత నిబంధన గ్రంథంలో తెలియజేయబడుతుంది. హల్లెలూయా. ఈనాటికి జనులు ఏం చేస్తున్నారంటే మేకను ఏం చేస్తారు, ఇంకా ఎద్దులను, మళ్ళీ ఇంకా కోళ్లను, ఆ రక్తం ఏం చేస్తుందంట, పరిశుద్ధపరుస్తుందని వాక్యం సెలవిస్తుంది పాత నిబంధన గ్రంథంలో. అలాగున పాపం చేయడము రక్తం చిందించడం, పాపం చేయడము రక్తం చిందించడం, పాపం చేయడము రక్తం చిందించడం. హల్లెలూయా. చూడండి, మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు, వారు పాపం చేస్తే మీ హృదయంలో ఏం కలుగుతుంది చెప్పండి, ఏం చేస్తారు, బాధ, వేదన, శోధన, ఏడుపు. అవునా కదా, ఏంటి మా పిల్లలు ఇలా అవుతున్నారు, ఏంటి ఏంటి ఏంటి. భూమి ఆకాశం సృజించిన దేవుడు కూడా, తను సృష్టించిన మనుషులు కూడా ఆ విధంగా దేవుని వాక్యంకి లోపడకుండా పాప రోత జీవితంలో ఉన్నప్పుడు ఆయన దుఃఖించాడు, వేదన చెందాడు. హల్లెలూయా. నువ్వు ఎలాగ ఏడుస్తున్నావో మీ కుటుంబం నిమిత్తం, అలాగున్న దేవుడు కూడా నా కుటుంబం అన్నాడు. హల్లెలూయా. నా కుటుంబం అన్నాడు. ఎవరు? దేవుడు. భూమి ఆకాశం సృష్టించిన దేవుడు, ఈ భూమి అంతయ నాది, ఈ భూమి మీద పడబడిన మనుషులందరూ నా వారు, నా కుటుంబము. హల్లెలూయా. అందుకే యోహాను రాసిన పత్రికలో 3వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే, 3వ అధ్యాయం 16 వచనంలో జస్ట్ ఒక్కటే ఫస్ట్ లైన్ అది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు ఏం చేసిందంటే ఎంతో ప్రేమించెను. తర్వాత ఏముంది, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు చాలు చూడండి, ఆయన ఈ లోకమును ఎంతగానో ప్రేమించాడు కనుక తన అద్వితీయ కుమారుని ఈ భూమి మీదకి పంపించడం జరగబడింది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరి ఏ విధంగా ఆయన ఈ భూమి మీదకి వచ్చినాడు, ఈ భూమి మీదకి ఏ విధంగా జన్మించినాడు అంటే, మత్తయి గ్రంథం 1 నుంచి 18 నుంచి 25 వచనాలు చదువుకుందాం. చదువు. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా
ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఇంకా ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. చాలు ఇక్కడ చూసినట్లయితే నేను చెప్పాను కదా, దేవుడు ఈ లోకాన్ని ప్రేమించి తన అద్వైత కుమారుని ఈ భూమి మీదకి పంపించడం జరిగింది. హల్లెలూయా. చూడండి, ఇక్కడ చదివినట్లయితే మేరీ మరి యోసేపు వారు ఎంతగానో ప్రేమించుకున్నారు. అయితే వాళ్ళకి ఎంగేజ్మెంట్ కూడా జరగబడింది. ఇప్పుడు చూడండి, ఎంగేజ్మెంట్ కూడా జరిగిన తర్వాత, ఎంగేజ్మెంట్ తెలుగులో ఏమంటారు? ప్రధానం. హల్లెలూయా. మన తెలంగాణలో ఏమంటారు? పూల పనులు. చూడండి, మేరీకి యోసేపుకి ఏమైపోయింది? పూల పనులు కూడా జరిగినాయి. పూల పనులు అంటే పూలు పనులు 5 రకాలుగా ఏం చేస్తారు చెప్పండి, నాకు తెలియదు, మీకు చెప్పండి. 5 రకాలు ఏం చేస్తారు? పండ్లు. 5 రకాల పండ్లు ఏమేమి చేస్తారు? యాపిల్, సంత్రా, ఇంకా అందులో కొన్ని పెడతారా? ఇక్కడ కూడా ఉంది. మళ్ళీ 5 పళ్ళు పెడతారు, కానీ 5 పళ్ళు ఏవి శ్రేష్టమైన పళ్ళే పెడతారు. కొన్ని పళ్ళు పెడతారా? ఏ పళ్ళు పెట్టారు? మామిడి పళ్ళు పెడతారా? పొప్పాయి పెడతారా? ఏం పెడతారు? కొన్ని శ్రేష్టమైన పండ్లు పెట్టి పూలు పనులు జరగడం జరుగుతుంది. హల్లెలూయా. ఇక్కడ కూడా మేరీ యోసేపు జతపరచడానికి పూలు పనులు కూడా జరిగిన తర్వాత దేవదూత ప్రత్యక్షమయ్యి, ఇద్దరికి ప్రత్యక్షమవుతుంది. మేరీకి ప్రత్యక్షమవుతుంది, యోసేపుకు ప్రత్యక్షమై దేవదూత ఏం సెలవిస్తుందంటే, మరియా భయపడవద్దు, నీ గర్భములో పరిశుద్ధాత్మ ద్వారా కుమారుని కంటావు. హల్లెలూయా. పూల పనులు అయిపోయినాయి. ఇంకా కొన్ని రోజుల్లో ఇద్దరి మధ్యలో వివాహము జరగబడాలి. పూల పనులకు ముందే చెప్తే ఒక విధం ఉండేది. పూల పనులు అయిపోయాక, ఎంగేజ్మెంట్ అయిపోయాక దేవదూత ప్రత్యక్షమయ్యి మరియాతో అంటుంది, ఏమంటుంది? భయపడవద్దు, నీ గర్భములో పరిశుద్ధాత్మ ద్వారా, ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు, పరిశుద్ధాత్మ ద్వారా ఒక బాలుని కుమారుని కనబోతున్నావు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తామా? ఇదే దేవదూత మేరీకి ప్రత్యక్షమై చెప్పిన తర్వాత మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళింది? యోసేపు దగ్గరికి వెళ్ళి చెప్తే యోసేపు భయపడ్డాడు. ఇప్పుడున్న కాలంలో జరిగితే మాత్రము చాలాగా ఇక వద్దు, ఆ కాలంలోనే అంత కఠినంగా ఉంటే ఈ కాలం ఎంత ఉంటారో నాకు తెలియదు, కానీ ఇక మీకే ఊహక చెప్తున్నాడు. కానీ యోసేపు మరి ఏంజిల్ దేవదూత ప్రత్యక్ష అయినప్పుడు భయపడవద్దు. ఈరోజు కూడా మేరీ యోసేపులాగా భయపడ్డారో ఈరోజు కూడా మనం కూడా భయపడుతున్నాం. అందుకే దేవుడు ఇక్కడ మళ్ళీ ఏమంటున్నాడు? భయపడవద్దు, నీ కుమారుని కనుగొంటావు. ఇంకోటి, యోసేపు మేరీని ఏం చేద్దాం అనుకున్నాడు? విడనాడదాం అనుకున్నాడు. ఏమన్నాడు? ఈ వివాహముల నుంచి తప్పించుకోవాలనుకున్నాడు. కానీ యేసుక్రీస్తు మళ్ళీ తిరిగి జతపరిచి వారి కుటుంబంలో నుంచి యేసుక్రీస్తు జన్మం ఇవ్వడం జరిగింది. ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? అయితే దేవదూత ఇక్కడ ఏమంటుంది? ఆమె యొక్క 21వ వచనంలో చూసినట్లయితే, ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను 21వ వచనం చూసినట్లయితే, ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును.
తన ప్రజలు అంటే అప్పుడు కాదు, ఈరోజు జన్మించిన మనమందరి పాపాలను రక్షించటకై ఆయన కన్యక గర్భములలో జన్మించినాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు. ఎందుకు పరిశుద్ధాత్మ జన్మించాడంటే నిన్ను నన్ను పరిశుద్ధపరచుటకు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా గర్భము దాల్చి జన్మించినాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యెషయా 9వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. తర్వాత యెషయా అదే గ్రంథంలో 7:14 వచనం. కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. చూడండి, ఫస్ట్లో చూసినట్లయితే యెషయా 9:6 వచనంలో చూసినట్లయితే, ఏనేగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును. హల్లెలూయా. చూడండి, అక్కడ మొదటి మత్తయి గ్రంథంలో 21వ వచనం, తన ప్రజల నిమిత్తమై, జాగ్రత్త, తన ప్రజల నిమిత్తమై వారి పాపములో నుండి రక్షించుటకు. అదే యెషయా 9:6 వచనం, ఏలైనగా ఆయన కుమారుని ఆగ్రహింపబడి ఆయన భుజము మీద ఏం మోపుతున్నాడంట? రాజభారమును మోపుతున్నాడు. హల్లెలూయా. ఆయన ఈ లోకాన్ని, నీ జీవితంలో పాపలను రక్షించటమే కాక యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే ఆయన భుజము మీద భారం మోపుటకై, రాజభారము మోపుటకై, మీ భారము మోపుటకై. తర్వాత ఏమంటున్నాడు చూడండి, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను. మీ భారం ఆయన మోపుతున్నాడు, మన భారం ఆయన మోపుతున్నాడు. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా, నేను అప్పట్లో మోసిన 50 కిలోల బస్తా ఏమంటారు దాన్ని, బియ్యం బస్తా. స్త్రీలు మోయలేరు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం, ఎవరైనా మోసిరా వీపు మీద? అందరూ మోసాం. 50 కాదు, 25 కిలోల బస్తా మోసిరా? ఎంత భారం ఉంటుంది, ఎంత బరువు ఉంటుంది? ఆ 25 కిలోల బరువే అంతుంటే, 50 కిలోల బరువే అంతుంటే, ఈ లోక రాజ్య భారము ఆయన మీద మోపుచున్నాడు అంట. ఆయన అందుకే ఈ భూమి మీదకి వచ్చాడు, రాజభారం మోపుతూ నీ పాపముల నుంచి రక్షించుటకై. హల్లెలూయా. మళ్ళీ తిరిగి వచనం చూసినట్లయితే ఇంకో అదే 9:6 వచనం కూడా, ఆశ్చర్యకరుడు, ఆయన ఏందంట? ఆశ్చర్య, ఇంకా ఆలోచనకర్త. ఆయన ఎందుకు వచ్చింది తెలుసా? నీ జీవితంలో, మన జీవితంలో ఆశ్చర్య కార్యములు జరిపించుటకై ఆయన భూమి మీదకి వచ్చినాడు. ఇంకోటి ఏమంటాడు? ఆలోచనకర్త. నీ ఆలోచన కంటే మన పట్ల ఆయనకున్న ఆలోచనలు గొప్పవని వాక్యం సెలవిస్తుంది. మన జీవితంలో ఆశ్చర్యములు, మన పట్ల ఉన్న ఆలోచనలు, ఇంకా బలవంతుడైన దేవుడు. ఆయన బలవంతుడగు దేవుడు, ఇంకా నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. నిత్యుడగు అమ్మాన్. ఆయన నీకు, ఇక్కడ ఉన్న వారందరికీ నిత్యుడగు తండ్రిగా ఉండుటకై ఈ భూమి మీదకి జన్మించినాడు. హల్లెలూయా. చూడండి, తల్లి తండ్రి విడిచినను నేను మాత్రము విడవని అంటున్నాను. ఎందుకు? ఆయన నిత్యుడగు తండ్రిగా ఉండుటకై ఈ భూమి మీదకి వచ్చాడు. ఇంకేమంటున్నాడంట? సమాధాన కుటుంబానికి. ఈరోజు సెలవిస్తున్నదంటే, దేవుడు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే నీకు
మనందరికీ సమాధానకర్తగా ఉండుటకై ఈ భూమికి వచ్చినాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. తర్వాత ఏమంటున్నాడు? సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. అతనికి పేరు పెట్టండి. యేసు అనగా రక్షకుడు, యేసు అనగా ఆశ్చర్యకరుడు, యేసు అనగా ఆలోచనకర్త, యేసు అనగా నిత్యుడగు తండ్రి, యేసు అనగా సమాధానకర్త. ఈరోజు ఆ కర్తను మనం స్తుతించుటకు వచ్చినాడు. ఈరోజు ఆ కర్త జన్మించిన దినమును బట్టి ఆయన స్తుతించుటకు వచ్చినాడు. అందరికీ ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రక్షకుడు. ఇంకొక పేరు కూడా ఉంది, ఎవరైనా చెప్పగలుగుతారా? ఇమ్మానుయేల్. చదువుదాం. అదేంది? యెషయాలో ఉంది, మళ్ళీ ఇంకొక దగ్గర కూడా ఉంది. ఎక్కడుంది? అదే 25 వచనం, మత్తయిలో చదువు. లాస్ట్లో మత్తయిలోనే 25 వచనంలో చదివినట్లయితే, మొదటి అధ్యాయం 22. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టెను. ఇది ఉంచండి చాలు అని. చాలు 20. ఇదిగో కన్యక గర్భవతి కుమారు కనెను, ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టెను అని ప్రభువు ప్రవక్తల ద్వారా ప్రకటించిన మాటలను నెరవేర్చబడింది. ఎక్కడ నెరవేరబడ్డాయి అంటే యెషయా 7వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే, మత్తయి ఎక్కడ ఏ తర్వాత వస్తాయి? యెషయా, తర్వాత యెర్మియా, తర్వాత ఎన్నో 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 గ్రంథాలు దాటి 2000 గ్యాప్, ఎన్నో సంవత్సరాల గ్యాప్ వచ్చిన తర్వాత మత్తయికి వచ్చినాక అప్పుడు యేసు జన్మించుచున్నాడు. హల్లెలూయా. ఎవరి ద్వారా ప్రకటన అదేమంటారు, ప్రవచన ప్రకటించబడింది? యెషయా ద్వారా. చూద్దామా? 7వ అధ్యాయం 14వ వచనంతో ఇంతవరకు చదువుకున్నాం కదా. ఆలకించుడి. మత్తయి గ్రంథంలో అట్లనే రాసి ఉంది కదా, కన్యక గర్భవతి అయి, చదవండి, కుమారుని కని అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టును. ఇమ్మానుయేల్ అని. హల్లెలూయా. చెప్పండి, ఇమ్మానుయేల్ అంటే ఏంటిది? చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇగో మీరు చెప్పకపోతే మాత్రం మీకు తోడుగా ఉండడు. ఇక ఇట్లానే చెప్తారు. ఇమ్మానుయేల్ అంటే ఏంటిది? గట్టిగా చెప్పండి. ఇమ్మానుయేల్ అనగా దేవుడు తోడై ఉండున్నాడు. ఎంతమందికి తోడై ఉన్నాడు దేవుడు? ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? మనం ఒకసారి మళ్ళీ మన నోటితోని ఇమ్మానుయేల్ మనకు దేవుడికి తోడుగా ఉన్నాడు ఒకసారి గట్టిగా చెప్దామా? ఇమ్మానుయేల్ దేవుడు మనకు తోడై ఉండడు. ఇంకోసారి చెప్దామా? ఇమ్మానుయేల్ దేవుడు మనకు తోడై ఉండడు. ఇంకోసారి చెప్దామా? ఇమ్మానుయేల్ దేవుడు. హల్లెలూయా. చూడండి, ఆయన ఎందుకు జన్మించాడంటే మన పాపములో నుంచి రక్షించుటకే కాదు, మనకు తోడుగా నిత్యుడగు తండ్రి సమాధానకర్త మనకు తోడుగా ఉండుటకై వచ్చిన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎలా ఉన్నా దేవుని రక్షణ పొందుకున్నాం. కానీ కొన్ని శ్రమలు, ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఏమంటున్నట్టే దేవుడు మనకు తోడుగా ఉంటానని దేవుని వాక్యం ద్వారా సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని అనుకుని ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? ఏదో కొద్దిగానే ఉన్నాడు దేవుడు, ఏదో వచ్చి ఉన్నట్టు అన్నది లేడా? ఉన్నాడా? లేడా? నాకున్నాడు అన్నవారు గట్టిగా ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన భూమి ఆకాశం సృష్టించిన దేవుడు. హల్లెలూయా. మరి యోహాను మొదటి గ్రంథంలో 14వ వచనం చూసినట్లయితే, ఆయన వాక్యము శరీరధారి అయి ఎవరిలో నివసిస్తున్నాడు? ఆయన జన్మించాడు. మనం అనుకుంటాము రక్షించాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్త, నిత్యుడగు తండ్రి. కానీ ఎవరి హృదయంలో నివసిస్తున్నాడు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, మనకు తోడైన దేవుడు నరరూపిగా శరీరధారి అయి వాక్య రూపంగా
నీలో మనలో అందరి హృదయంలో నివసిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన హృదయంలో నివసిస్తున్నాడు. ఆయన మన హృదయంలో నివసిస్తున్నాడు. ఎవరు నివసిస్తున్నాడు? యేసు నివసిస్తున్నాడు. యేసు అనగా ఆశ్చర్యకరుడు, యేసు అనగా ఆలోచనకర్త, యేసు అనగా సమాధానకర్త, యేసు అనగా నిత్యుడగు తండ్రి మనలో నివసిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, చాలామంది అంటే తప్పుగా అర్థం, జన్మించడం జరుగుతుంది, సంవత్సరాలు బతుకుతారు, బతికి కాలం చేసేసి ఎక్కడ పోతో తెలియదు. చెప్పగలుగుతారా? కానీ యేసుని రక్షణ పొందుకున్న తర్వాత మనకేమిస్తాడు దేవుడు? నిత్య జీవం ఇస్తా అంటున్నాడు. ఏమిస్తా అంటున్నాడు? నిత్య జీవం ఇస్తాడు. సరే, అది మనకు, ఎవరికి? యేసు యందు రక్షణ పొందుకున్న వారికి నిత్య జీవం ఇస్తానని మరి యోహాను 1:14 వచనం చూస్తున్నాడు. అంటే కాదు 14 వచనం ఆయన కాదు 3:16లో ఏమనుంటుంది చదువు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, లోకమును ఎంతగా ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. నిత్య జీవమును పొందుకుంటకు వచ్చింది. ఇది ఎవరికి చెప్పగలుగుతారా? యేసుని నమ్ముకున్న వారు నిత్య జీవం అంటున్నాం. అది మనకు. మరి యేసు ప్రభు భూమి ఆకాశం సృజించిన వాడు. నేను ఇంతవరకు అన్నా కదా, ఆయన వాక్యము దారై శరీరధారై ఈ లోకముకొచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు. అవునా కదా? ఆయన మరణము చెంది ఉన్నాడు. మరి శరీరధారే, నువ్వు శరీరధారి అయినావు, మనమందరం శరీరధారైనాం, దేవుని నమ్ముకున్నాం, నిత్య జీవం పొందుకుంటాం. కానీ యేసుక్రీస్తు కూడా నీలా నాలా శరీరధారి అయి ఈ భూమికి వచ్చినాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏదో 7-10 అంతస్తుల బిల్డింగ్ వల్ల దేవుడు కాదండి. నీలా నాలా ఇక్కడ కూర్చున్న వాళ్ళ శరీరం గిచ్చితే ఎలాగ నొప్పి ఉంటుందో, గుచ్చితే ఎలాగ రక్తం కార్చదో, అలాగనే శరీరధారుడై ఈ భూమి మీదకి వచ్చినాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మృతి చెంది మనకు నిత్య జీవమీటకై మన హృదయముల్లో నివసించుటకై, పరిశుద్ధాత్మ రూపంగా మనలో జీవించుటకై ఆయన మృతి చెంది తిరిగి లేచి సజీవుడై ఈరోజు మన మధ్యలో సంచరిస్తున్నాడు. అందరిని బట్టి ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మృతి చెందాడు, లేచాడు, సజీవుడై మన హృదయములో నివసిస్తున్నాడు. ఆయన నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే, ఆయన చూసినాడు, మనుషులను చూసి చాలా రోధించినాడు, బాధపడ్డాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, నేను సృష్టించింది వ్యర్థమవుతుందే అని బాధతో, చింత, వేదన, ఏడుస్తూ, కన్నీటి కార్చుతూ దీనికి ఏంటి చేయాలి అని ఆలోచించినప్పుడు ఒకటి నా అద్విత కుమారుని పంపించి వీరి హృదయంలో నివసించుటకై, మన హృదయంలో నివసించుటకై తన అద్వితీయ కుమారుని ఈ భూమికి పంపించాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నువ్వు యేసుక్రీస్తు రక్షణ పొందుకున్న తర్వాత నీ పరిశుద్ధాత్మ నింపుదల పొందుకున్నావు. పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుచు. నేను అది నీకు గ్రహించిన. ఎంతమంది గ్రహించారు? మాట్లాడతలేడా? ఆయన ఎవరు కాదు, యేసుక్రీస్తు. హీ బోర్న్ ఇన్ అవర్ హార్ట్స్. ఎస్, హీ బోర్న్ ఆన్ దిస్ ఎర్త్ అండ్ ఆల్సో హీ బోర్న్ ఆన్ అవర్ హార్ట్. ఆయన భూమి మీద జన్మించాడు, అలాగనే మన హృదయంలో కూడా జన్మించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మా నాన్నగారు, మన పెద్ద దైవజనుడు కూడా ఏ రోజు రక్షణ పొందుకున్నాడు, ఏ రోజు నూతన జన్మించాడు తెలుసా? క్రిస్మస్ దినమునే
రక్షణ పొందుకొని జన్మించి ఈరోజు ఈ విధంగా మనము స్తుతిస్తూ గణపరుస్తున్నామంటే మరి క్రిస్మస్ దినమునే. హల్లెలూయా. మనం ఏదో క్రిస్మస్ అంటే మటను చికెను అవి ఉంటాయి అనుకో, నిజంగా చేసుకోవడం తప్పే లేదు. ఎందుకంటే ఆయన మనకు రక్షణ ఇచ్చాడు కాబట్టి సంతోషం ఆనందంతో మనము చేసుకోవాలి. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ఆయన మన హృదయంలో జన్మించుటకై అదే గొర్రెలు లోక అధ్యాయం లాస్ట్లో కన్క్లూడ్ చేసేసి ముగించుకుందాం. లాస్ట్లో 1 సెకండ్, Luke 2:11 చదువురా. 10 to 11, 8 నుంచి 11 స్పీడ్గా చదువురా, టైం లేదు. లూకా 2 8 నుంచి 11 వరకు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఆమేన్. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు ఏమన్నా రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరి కొరకు? గొర్రెలు. 11th వర్డ్స్ ఇంగ్లీష్లో. ఇది కూడా ఈరోజు అంటే ఇదే కదా నేను 2 days వస్తుంది. 11 చదువురా. For there is born to you this day in the city of David a Savior, who is Christ the Lord. దీస్ డే, ఈరోజు. సరే, 2020 సంవత్సరాలలో జన్మించిన వదిలేసేయండి. ఈరోజు దిస్ డే యేసుక్రీస్తు మీ కొరకు రక్షకునిగా ఉదయించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరం ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తోత్రాలు చెల్లిద్దామా? అందరం చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చూడండి, యేసుక్రీస్తు అంటే మనం అందరం అనుకుంటాము ఒక మతము, అదే ఇది అనుకుంటాం. జాగ్రత్త వినండి, ఇది మతము కాదు, ఏమి కాదు. హల్లెలూయా. చూడండి, నిత్యుడగు తండ్రి ఏ విధంగా వాక్యం సెలవిస్తుందో చూడండి. కుమారుడు తండ్రికి ఏ విధమైన సంబంధం ఉంటుందో అర్థమవుతుందా? పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు. పిల్లలకు తల్లిదండ్రులకు ఏదైతే సంబంధం ఉంటుందో ఆ సంబంధము దేవుడు భూమి ఆకాశం సృష్టించిన దేవునికి మనకు ఆ సంబంధం కలిగి ఉన్నాము. అదే క్రైస్తవ జీవితము. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ఎందుకు జన్మించాడంటే ఆయనను తండ్రిగా బంధం చేయుటకు ఈ భూమి మీదకి వచ్చినాడు. హల్లెలూయా. అందుని బట్టి ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరము ఒకసారి దేవుని స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని మహిమపరుస్తూ దేవుని కనపరుస్తూ హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం కలిసి దేవునికి స్తోత్రాలు, విన్న వాక్యంను బట్టి దేవుని స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని మహిమపరుస్తూ దేవుని కనపరుస్తూ మనం ముందుకు వెళ్దాం. దేవుడు మన హృదయంలో రక్షకుడుగా ఉదయించాడు కాబట్టి ఈరోజు మనం ఆయన మహిమపరుస్తున్నాం, గణపరుస్తున్నాం. కాబట్టి అందరం లేచినట్లయితే మరి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ దాన్ని మహిమపరుస్తూ మనం ముందుకెళ్దాం. అందరం లేచి మన విన్న వాక్యం ఈ క్రిస్మస్ పర్వదినామున ఏదైతే విన్నామో ఒకసారి ధ్యానిస్తూ మీ హృదయంలో, మనందరి హృదయంలో దేవుడు మరి ఉదయించాడని మనమందరం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ అందరూ ఒకసారి ఒక నిమిషము ప్రార్థన చేసుకుందాం. అందరు ప్రార్థన. హల్లెలూయా, స్తోత్రం ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తూ. అవును ప్రభువా, విత్తిన వాక్యమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మరి ఆ విన్న వాక్యను బట్టి ఎవరైతే ఇంకా రక్షణ పొందుకోలేని ఉన్నారో ఈరోజు వారి హృదయంలో నువ్వు రక్షకుడిగా ఉదయించి వారి పాప రోత జీవితంలో నుంచి గొప్ప విడుదల దయచేయమని వేడుకొనిచున్నాం తండ్రి. వచ్చిన విన్న వాక్యను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున తండ్రి. ఆమేన్.
సౌండ్ పెంచాలి, సౌండ్ పెంచాలి, సౌండ్ ఇంకా పెంచు. క్రిస్మస్ క్రిస్మస్ హల్లెలూయా యేసు ప్రభువు పుట్టెను. క్రిస్మస్ క్రిస్మస్ హల్లెలూయా యేసు ప్రభువు పుట్టెను. మన పాప చీకటి పోయేటట్లు వెలుగుగాను వచ్చెను. మన పాప చీకటి పోయేటట్లు వెలుగుగాను వచ్చెను. క్రిస్మస్ క్రిస్మస్ హల్లెలూయా యేసు ప్రభువు పుట్టెను. క్రిస్మస్ క్రిస్మస్ హల్లెలూయా యేసు ప్రభువు పుట్టెను. మన పాప చీకటి పోయేటట్లు వెలుగుగాను వచ్చెను. మన పాప చీకటి పోయేటట్లు వెలుగుగాను వచ్చెను. చింగి చెక్కచా చింగి చెక్కచా చింగి చెక్క చింగి చెక్కచా చింగి చెక్కచా చింగి చెక్కచా చింగి చెక్క చింగి చెక్కచా హై 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 ఏంటి చెప్పు ఓహో మిత్రులారా మీరు వెలుగుని చూచి వచ్చితిరా. ఓహో మిత్రులారా మీరు వెలుగుని చూచి వచ్చితిరా. చూచి సంతోషించి వెళ్ళి శుభవర్తమానం తెలపండి. చూచి సంతోషించి వెళ్ళి శుభవర్తమానం తెలపండి. క్రిస్మస్ క్రిస్మస్ హల్లెలూయా యేసు ప్రభువు పుట్టెను. క్రిస్మస్ క్రిస్మస్ హల్లెలూయా యేసు ప్రభువు పుట్టెను. మన పాప చీకటి పోయేటట్లు వెలుగుగాను వచ్చెను. మన పాప చీకటి పోయేటట్లు వెలుగుగాను వచ్చెను. కొల్లారేని జ్ఞానులేమి వెలుగుని చూచి వచ్చితిరా. కొల్లారేని జ్ఞానులేమి వెలుగుని చూచి వచ్చితిరా. చూచి సంతోషించి వెళ్ళి శుభవర్తమానం తెలపండి. చూచి సంతోషించి వెళ్ళి శుభవర్తమానం తెలపండి. క్రిస్మస్ క్రిస్మస్ హల్లెలూయా యేసు ప్రభువు పుట్టెను. క్రిస్మస్ క్రిస్మస్ హల్లెలూయా యేసు ప్రభువు పుట్టెను. మన పాప చీకటి పోయేటట్లు వెలుగుగాను వచ్చెను. 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 డాన్స్తో ఆలస్యత్వం పోగొట్టుకుందాం. दाऊद नगर में जल्लोश हुआ है, आया है राजा यीशु. दाऊद नगर में जल्लोश हुआ है, आया है राजा यीशु. दाऊद नगर में जल्लोश हुआ है, आया है राजा यीशु. आया 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 राजा यीशु आया. पाया 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 मैंने उद्धार पाया. आया 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 राजा यीशु आया. पाया 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 मैंने उद्धार पाया. आया 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 राजा यीशु आया. पाया 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 मैंने उद्धार पाया. आया 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 राजा यीशु आया. पाया 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 मैंने उद्धार पाया. पूरा हुआ है वचन खुदा का, जन्मा है राजा यीशु. हम सबका प्यारा मसीह हमारा जर्नी में आया यीशु. पूरा हुआ है वचन खुदा का,
हम सबका प्यारा मसीह हमारा चरनी में आया यीशु। परम पिता का इकलौता बेटा, हम सबका राजा जीवन दाता। परम पिता का इकलौता बेटा, हम सबका राजा जीवन दाता। उद्धार करने सबका जगत में आया है राजा यीशु। अरे झूमो रे नाचो रे जश्न मनाओ, आया है राजा यीशु। उद्धार करने सबका जगत में आया है राजा यीशु। अरे झूमो रे नाचो रे जश्न मनाओ, आया है राजा यीशु। आया 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 राजा यीशु आया, पाया 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 मैंने उद्धार पाया। आया 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 राजा यीशु आया, पाया 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 मैंने उद्धार पाया। आया 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 राजा यीशु आया, पाया 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 मैंने उद्धार पाया। आया 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 राजा यीशु आया, पाया 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 मैंने उद्धार पाया। अरे झूमो रे नाचो रे जश्न मनाओ, आया है राजा यीशु। जोर से गाओ और सबको बताओ, आया है राजा यीशु। अरे झूमो रे नाचो रे जश्न मनाओ, आया है राजा यीशु। जोर से गाओ और सबको बताओ, आया है राजा यीशु। पापियों का जिसने पाप सहा, सूली पे खुद को कुर्बान किया। पापियों का जिसने पाप सहा, सूली पे खुद को कुर्बान किया। तीसरे दिन फिर जिंदा हुआ है, आया है राजा यीशु। तीसरे दिन फिर जिंदा हुआ है, आया है राजा यीशु। आया 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 राजा यीशु आया, पाया 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 मैंने उद्धार पाया। आया 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 राजा यीशु आया, पाया 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 मैंने उद्धार पाया। మనము జరిపించబడ పిల్లలు అందరు పిల్లలు పైనకి ఎక్కాలని కోరుచున్నాను. చిన్న పిల్లలు అందరూ ఆ శాంటా క్లాజ్ టోపీ వేసుకొని అందరు పైనకి రావాలి. పిల్లలు ఎంతమంది పిల్లలు ఉన్నారు? 100 మంది ఉంటే 100 మంది స్టేజ్కి ఎక్కాలి. అందరు పిల్లలందరూ పైనకి రావాలి. కేక్ కటింగ్ ఉంది. ఇగో మీ గురించి పెద్ద కేక్ తీసుకొచ్చాం. దా దా రా, రండి రండి, దా దా. అందరు అరే ఆగండి రా, నేను చెప్పినప్పుడు అరే రే రే ఆగండి రా. రైట్, ఫోటో దిగించేటప్పుడు ఫోటోలు తీసుకోండి ఇప్పుడే. అరే రే ఆగండి రా. వీళ్ళ తొందర ఎక్కువ కదా. ఓకే, కట్ చేస్తారా? రైట్, 1 2 3. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఇక్కడ వచ్చింది ఇక్కడ. రాజు వెలసెను పశువుల పాకలో, పాపుల పాలిత రక్షకుడు నవ్వెను తల్లి గర్భములో. భయము లేదు మనకిలలో, జయము జయము జయమహో. భయము లేదు మనకిలలో, జయము జయము జయమహో. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం. ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా
యెహోవా రాఫా హల్లెలూయా యెహోవా అరే ఆడు మగవాళ్ళకేస్తున్నా ఆడవాళ్ళకి యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా గానము చేసెదము గణపరచెదము అలా యేసయ్య నామమును ఉత్సాహగానము చేసెదము గణపరచెదము అలా యేసయ్య నామమును హల్లెలూయా యెహోవా రబ్బా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా యెహోవా అందరూ కూర్చోవాలి. దయచేసి అందరూ కూర్చోవాలి. యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా హల్లెలూయా. నాకైతే క్రిస్మస్ తాత ఒక చాక్లెట్ ఇచ్చిండు. ఎవరికి వచ్చింది క్రిస్మస్ తాత చాక్లెట్? రాలేదా? నాకు అదృష్టం వచ్చింది. ఓకే, ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా. లాస్ట్లో ఉన్నాం, ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. కానుకలు సమర్పించుకుంటూ మనం యూదయ బెత్లెహేమా రక్షకుడు జన్మస్థలమా యూదయ బెత్లెహేమా ఆరాధనకు ఆరంభమా హృదయార్పణలకు నివాసమా ఆరాధనకు అందరు చప్పటి కొట్టు హృదయార్పణలకు నివాసమా ఎందుకో ఇంత భాగ్యము సాక్షి ఉంచి ప్రభు నా కోసము ఎందుకో ఇంత భాగ్యము దాగి ఉంచినవు నీ కోసము స్తుతియో మహిమ ప్రభావము స్తుతియు మహిమ ప్రభావము ఎల్లవేళల ప్రభుకే చెల్లును రక్షకుని జన్మస్థలమా యూదయ బెత్లెహేమా రక్షకుడి జన్మస్థలమా యూదయ బెత్లెహేమా ప్రవచించెనాడు ప్రవక్తలు క్రీస్తు జన్మ శుభవార్తను ఆశించెనాడు కన్యలు ప్రభువుకు జన్మనివ్వాలని ప్రవహించెనాడు ప్రవక్తలు క్రీస్తు జన్మ శుభవార్తను ఆశించెనాడు కన్యలు ప్రభువుకు జన్మనివ్వాలని తండ్రి చిత్తమే నెరవేరగా మరియకే ప్రాప్తించగా తండ్రి చిత్తమే నెరవేరగా కన్య మరియకే ప్రార్థించగా జన్మించే యేసు మహారాజుగా కాలము విడిపోయే రెండుగా జన్మించే యేసు మహారాజుగా కాలము విడిపోయే రెండుగా హల్లెలూయా 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 హల్లెలూయా. జై బోలే యేసు మహారాజ్ కి. ఇంకోసారి చెప్తా, జై బోలే యేసు మహారాజ్ కి. నేడే రక్షకుడు మన హృదయంలో ఉదయించినాడు. హల్లెలూయా. యేసు మన హృదయంలో జన్మించినందుకు ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా. ఆఖరి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. నాన్నకి
దేవునికి స్తోత్రాలు. వచ్చిన ప్రతి ఒక్కరికి మన క్రిస్మస్ శుభములు. అందరం పర దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. దయగల తండ్రి, కృపగల మా యేసు రక్షక, నీ పాదములకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. గత తండ్రి క్రిస్మస్ నుంచి ప్రభా ఈ యొక్క క్రిస్మస్, ఈ యొక్క 2025 సంవత్సరము క్రిస్మస్కు ఇక్కడ కూడిన మమ్మల్ని అందరినీ కనురెప్పవలే కాచి కాపాడి ఈరోజు నీ సన్నిధిలో గడుపుటకు కృప దయచేసినందుకు స్తోత్రం. నీ వాక్యాలు ఏ విధంగా తండ్రి నువ్వు పుట్టడానికి గల కారణమేమో ప్రభా, నీ ప్రజలను నువ్వు రక్షించారు. ఎవరు నమ్ముతారో విశ్వసిస్తారో వారిని రక్షించడానికి మాత్రమే కాకుండా మా అందరికీ ప్రభా ఇదిగో నిత్య జీవమని తండ్రి కుమారుడు ప్రభా జాషువా తండ్రి నాయన ఇచ్చినటువంటి సందేశంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. తండ్రి వచ్చిన ప్రతి బిడ్డను ప్రతి ఒక్కరిని నీ వాక్యములు హృదయంలో ఎక్కించుకొని చక్కని జీవితం, ఇంకా ఎవరైతే నమ్మలేదో వారు నమ్మి నీ క్రియలు ప్రభా గ్రహించుకొని తెలుసుకునేటట్టు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. నాయన సహాయం చేయండి. ఎవరైనా బలహీనత స్థితిలో ఎవరు ఉన్నారో వారిని ముట్టే దేవుడవు, స్వస్థపరిచే దేవుడు అని నమ్ముతున్నాం. తండ్రి నీ మాటలు వింటుండగానే స్వస్థత కలిగించే దేవుడు సహాయం చేయండి. నాయన ఈ సమయమున నార్కెట్పల్లి అనేటువంటి మా యొక్క ప్రియులు నీ సేవకుడు జయరాజును ఒకసారి జ్ఞాపకం చేసుకొని తండ్రి మీరు మీ యొక్క దూతలు పంపించి ఆనాడు చనిపోయిన వారిని లేపినావు. కుంటోళ్లకు గుడ్డోళ్లకు అంగహీనులందరినీ బాగుపరిచిన దైవమా తండ్రి ఆయన కూడా ముట్టండి, స్వస్థపరచండి. అలాగే ఇక్కడ ఇచ్చిన నీకు మందిరం కొరకై ఉన్నది ఇచ్చి నీ సేవకు తోడ్పడిన తామసాన్ని కూడా ముట్టండి, వారి కుటుంబాన్ని వారి పిల్లలను. అలాగే ఇక్కడ ప్రభా ఈ సేవలో తోడ్పడుతున్న ప్రతి బిడ్డను ప్రతి ఒక్కరిని కూడా దర్శించమని కూడా ప్రార్థిస్తూ తండ్రి కానుకలను దీవించండి. వారు నీకు ఏదేదో ఇస్తున్నారో దశమగులు వారికి ఆయన నీ ఇచ్చిన దానికి రెట్టింపు దీవెనలు ఆశీర్వాదాలు నీ లోకంలో నువ్వు ఇస్తానన్నావు. ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చి సహాయం చేయండి. సమస్త మహిమా ఘనత నీకు ఎక్కలున్నట్లు సహాయం చేయమని సంవత్సరం జరిగిపోతున్నది. నూతన సంవత్సరం రాకమునిపై మాకు నూతన హృదయము, నూతన తలంపులు, నూతన ఆలోచనలతో నీలో మేము నివసించే భాగ్యమును దయచేయమని మా ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు ప్రభు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం కూడిన మనందరికీ ఎల్లప్పుడూ తోడైనగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ నామమున సంపూర్ణ విజయం కలుగుగాక. ఆమేన్. ఆమేన్.